శ్రీకృష్ణ. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ. సార్ వాళ్ళ దగ్గర వాళ్ళు పిలిచారు సార్ వినాయక చవితి భోజనాలకి రండి, బాగా దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను రాత్రి వెళ్దాం అనుకున్నాను, పొద్దున ఫోన్ చేసి నేను రాని, మీ అబ్బాయి పెళ్లికి వస్తాను, గ్రూప్ లో భోజనాలకు రాని అని చెప్పాను నేను. మీరు చేశారు, మీరు చెప్తే తపన అన్ని గుర్తొచ్చినాయి నాకు. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి చాలా సంతోషం. పొద్దున్న నుంచి ఇన్బాక్స్ లన్నీ నిండిపోయాయి, పర్సనల్ గా పెట్టినవి, గ్రూప్లలో పెట్టినవి. చాలా సంతోషం అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అందరికీ కూడా భగవంతుడు ఇలాగే జ్ఞాన మార్గానికి తీసుకెళ్ళాలి. నాకు కూడా ఎన్ని రోజులు శక్తి ఇస్తాడో అన్ని రోజుల పాటు భగవంతుడు రూపంలో ఆ శక్తి నాకు రావాలని కోరుకుంటున్నాను. సో ఈ టీచర్స్ డే అనేటటువంటిది ఏంటంటే చాలా గొప్పది. మనకు ఏకలవ్యుడు కాలం నుంచి కూడా చూసుకుంటున్నాం. ఏంటంటే గురువు అనేటటువంటిది ఒక మాధ్యమం అంతే. భగవంతుడికి దేవుడికి మధ్య గురువు అనేటటువంటి మాధ్యమం. మధ్యలో గురు దక్షిణలు వచ్చేసి వీటిని చాలా వరకు పాడు చేశాయి. కానీ అద్భుతమైనటువంటి గురుకులం అనేటటువంటి మనకు మొన్న తెలుసుకున్న ప్రశస్తి. గురుకులంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమేమి అభిలాషలు ఉండేవో వాటికి తగ్గటువంటి ఆచరణ గురువు గారు అందిస్తూ ఉండేవారు. ఎవరు ఏ పని చేస్తే బాగుంటుంది ఆ బాధ్యతలు ఇస్తూ, ఎవరికి ఏది నేర్పించాలో అవే నేర్పిస్తూ, అట్ ద సేమ్ టైం వేదాలు ఈ అధ్యయనాలు పాడవకుండా వాటన్నింటినీ కూడా ముందు తరాలకు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా గురువులు చేస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇవాళ ఎవరిదైతే బర్త్డే ఉందో ఆయన కూడా ఉపాధ్యాయుడిగా చాలా గొప్ప ఇది చేశారు. దేశ విదేశాలలో కూడా పనిచేసి మనను చాలా ఏమంటారు మన భారతదేశ ఖ్యాతి కూడా చాలా పెంచారు. అందువల్ల ఆయన ప్రెసిడెంట్ అవ్వడం అనేటటువంటిది అది మనకు చాలా అదృష్టమైనటువంటిది. ఇది హిందూ వే ఆఫ్ సొసైటీ ఏదో ఉందండి, ఆ బుక్ పేరు మర్చిపోయాను. సర్వేపల్లి హిందూ లైఫ్ ఏదో ఉంది, అది నేను మర్చిపోయాను. సో అది చాలా అద్భుతమైనటువంటి హిందూ జీవన విధానం మీద ఆయన ఒక పుస్తకం కూడా రాశారు అనమాట. అందుకని ఆయన గుర్తుగా మనము టీచర్స్ డే జరుపుకోవడం ఉంటుంది. ఇది మనం రెగ్యులర్ గా చేసుకునేటటువంటి గురు పూర్ణిమ రెండు కూడా డిఫరెంట్. ఇదేంటంటే కేవలము ఒక గురువు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. నిజం చెప్పాలంటే గురువు యొక్క శిష్యులు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఒప్పుకుంటారా లేదా మీరు చెప్పండి? అర్జునుడు గొప్పోడు అయ్యాడా, ద్రోణుడు గొప్పోడు అయ్యాడా? ఎవరైనా చెప్పండి. అర్జునుడు గొప్ప అయ్యాడా, ద్రోణుడు గొప్ప అయ్యాడా? అర్జునుడే సార్. అర్జునుడే అయ్యాడు. ఎక్కడైనా ప్రపంచంలో శిష్యులే గొప్పవాళ్ళు అవుతారు. శిష్యులే ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు అవుతారు. మీరు చూసుకోండి, మన స్కూల్లో టీచర్ అక్కడే గొప్పవాడు కాదు సార్. ద్రోణాచార్యుడు పేరు లేనిది అర్జునుడు లేడు కదా. ముందు ద్రోణాచార్యుడే ముఖ్యం, ఎందుకంటే పేరు అది వచ్చింది అక్కడ. అదే విధంగా మనం స్కూల్ లోపల టీచర్స్ ని వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం కదా. మనం టీచర్స్ అందరూ అక్కడే ఉంటారు. మనం అమెరికాలకు, ఆస్ట్రేలియాలకు, న్యూజిలాండ్లకి వెళ్తాము. దేశంలో గొప్ప పరిస్థితులను గొప్ప ఉద్యోగాలను సాధించుకుంటూ ఉంటాము. ఎన్నో గొప్ప గొప్ప విషయాలకు మూలమైతూ ఉంటాము. సో కాబట్టి ఏంటంటే గురువు కంటే కూడా నిజమైనటువంటి శిష్యుడు ఎంతో పైకి రాగలుగుతాడు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి అందరూ కూడా. అందుకే మనకు ఇది నేను ఎప్పుడు చెప్పేటటువంటి ఒక శ్లోకం గుర్తుంచుకోండి. గురు సమాన్ దాతా నహి జాచక్ శిష్య సమాన్ తీన్ లోక్ కి సంపద సో గురు దిన్హి దాన్ అని చెప్పేసి, గురువుకి మించినటువంటి దాత ఈ ప్రపంచంలో ఉండడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదే విధంగా శిష్యుడితోని సమానమైనటువంటి యాచకుడు కూడా ఉన్నాడట. ఎందుకంటే శిష్యుడు గురువు ఏది ఇస్తే అది సంతోషంగా తీసుకుంటాడు. ఎందుకంటే ఏది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు. సో ఆ ప్రేమ అనేటటువంటిది గురు శిష్యుల మధ్య సంబంధము చాలా గొప్పది. ఏ గురువు అయినా ప్రపంచంలో, అంటే నేను చెప్తున్నది నిజమైన గురువుల గురించి, అడ్డగోలుగా గురువులుగా పేరు తెచ్చుకుంటున్న వాళ్ళ కోసం కాదు. నిజమైనటువంటి గురువు తన శిష్యులు అభివృద్ధి చెందితే చాలా సంతోషపడతాడు. ఉదాహరణకి ఒక తండ్రి ఆయన దగ్గరికి వచ్చి నీ కొడుకు నిన్ను దాటిపోయాడయ్యా అంటే ఎలా అంటాం మనం? ఎంత సంతోషపడతాం. ఫస్ట్ సినిమా లోపల చిరంజీవి, మగధీర సినిమా లోపల చిరంజీవి కంటే రామ్ చరణ్ తేజ బాగా చేస్తాడు డాన్స్ చేస్తే. అయితే స్టేజ్ మీద సినిమా ప్రివ్యూలు అవి ఏవో నడుస్తాయి కదా, అందులోపల వారు చెప్పారు అనమాట, అన్నయ్య ఏమనుకోకు నిన్ను దాటిపోయాడు అంటే చిరంజీవి గర్వంగా నవ్వాడు. నిన్ను దాటిపోయాడు అంటే నవ్వేది కేవలము ఒక తండ్రి మాత్రమే, ఆనందంతో, ఒక గురువు మాత్రమే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా నా క్లాస్మేట్స్ దగ్గర నుంచి, నా జూనియర్స్ దగ్గర నుంచి దొరికిన వాడికి దొరికినట్టుగా చదువు నేర్పిస్తూ ఉండేవాడిని. నాకు ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టమైన పని ఏంటి అంటే చదువు చెప్పడం. ఇంకా వేరేది లేదు. అది ఏ జన్మ అదృష్టమో, ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో నాకు తెలియదు, ఎన్ని పాపాలు చేశానో తెలియదు, కానీ పుణ్యం మాత్రం బాగా గట్టిగా చేసుకున్నానని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ విషయంలో చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు గ్యాంగ్ లీడర్నే వేసుకొని 10 మందిని వేసుకొని వెళ్ళడము, వాళ్ళందరినీ కూర్చోబెట్టి చదువు చెప్పడము,
ఇంకొక మాట చెప్తే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. నా ఫ్రెండ్స్ కొట్టేవాడిని నేను చిన్నప్పుడు. అది కొద్దిగా బాధ అనిపించేది నాకు. అంటే వాళ్ళు బాధపడకపోయినప్పటికీ కూడా నేను బాధపడేవాడిని. ఒకసారి మా ఫ్రెండ్ ఒకతను ధర్మపురి అని, ఆయన పేరు ధర్మపురి, ఊరు పేరు కాదు. మా ఫ్రెండ్ పేరు ధర్మపురి అన్నమాట. అతను చెప్తుంటే వినకపోతే కొట్టాను. కొట్టగానే ఏడ్చేసాడు అతను. 10th క్లాస్‌లో ఎంత మెచ్యూరిటీ ఉంటది, నాకెంత మెచ్యూరిటీ ఉంటది, అతడికి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది. అప్పుడు అతను ఏడవగానే నేను తట్టుకోలేకపోయాను. "అరే! ఏంది ఎందుకు ఏడుస్తున్నావు? నేను కొట్టినందుకా?" అంటే, "లేదు లేదు, నేను ఇంత కష్టపడి చెప్తున్నావు. నేను జవాబు చెప్పలేకపోయానని చెప్పి బాధపడుతున్నాను" అన్నాడు. లే అట్లేం లేదు. అందరికీ అన్ని రకాలుగా ఉండదు గదా! ఇప్పుడు నువ్వు కొన్ని పనులు చేస్తాడన్నమాట. తను టైలరింగ్ అవి ఇవి చాలా బాగా చేస్తాడు. అవన్నీ నేను చేయలేను గదా! ఇప్పుడు. నువ్వు ఈ సమయానికి ఆల్రెడీ నీ సినిమాకి నువ్వు టికెట్లకు పైసలు కొనుక్కొని నువ్వు వెళ్ళగలవు. 2 సార్లు, 3 సార్లు చూడగలవు. అప్పట్లోపల మాకు కొన్ని సినిమాలొచ్చాయి. ఏది 'అగ్నిపర్వతం', 'వజ్రాయుధం' ఇట్లాంటివేవో కొన్ని సినిమాలొచ్చాయన్నమాట. మన కృష్ణవి కొద్దిగా బాగుంటుండేవి సినిమాలు. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మేము అనుకుంటుండేవాళ్ళమన్నమాట. మరి నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటున్నావు వాటికి. నేను ప్రతిదానికి మా అమ్మ వాళ్ళని అడగాలి. సో, నువ్వు ఆ రకంగా నాకంటే కూడా ఉన్నతంగా ఉన్నావని అతను బాధపడకుండా చాలా కంట్రోల్ చేశాను. తర్వాత అతను 2 డేస్ ఊరెళ్ళాడన్నమాట. ఊరు నుంచి రాగానే టక 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 చెప్పడం మొదలెట్టాడు. అందులో బయాలజీలా గుర్తుంచుకోవడం చాలా కష్టం. 10th క్లాస్ బయాలజీ వరస్ట్ బయాలజీ. అది గుర్తుంచుకోవడం చాలా కష్టం. టక 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 జవాబులు చెప్తున్నాడు. ఎట్లా అంటే బస్‌లో ఇగ ఇదే పని నేను. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? రెనిన్ ఏదో చెప్పుకుంటూ అసలు అవన్నీ అలా 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 నాకింకా అంటే ఆ మాటలన్నీ జ్ఞాపకం ఉన్నాయన్నమాట. సో, అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడన్నమాట. సో, అక్కడ గురు శిష్య సంబంధం అనేది అతనికి నాకు అర్థమైంది. మరిద్దరం క్లాస్‌మేట్స్‌మే. మా స్కూలు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అందరూ ఫెయిల్ అయితుండేవాళ్ళు. మా మొత్తం స్కూల్‌లో 120 మంది సుమారుగా 116, 118 మంది ఉంటే, అందులోపల పాస్ అయింది కేవలం 12 మంది. ఆ 12 మంది లోపల 9 మంది నా దగ్గర చదువుకున్నోళ్ళే. నాతో కలుపుకొని 10. ఇంకో ఇద్దరు వేరే వాళ్ళు పాస్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. సో, గవర్నమెంట్ స్కూల్ ఆ రోజుల్లోపల ఇప్పట్లాగా టార్గెట్స్ అవి ఉండేవి గాదు. టీచర్స్‌కి కూడా పెద్ద టార్గెట్స్ అవి లేకపోవడంతోటి పాపం వాళ్ళు ఎంత శ్రద్ధగా చెప్పినా కూడా వీళ్ళు శ్రద్ధగా వినేవాళ్ళు గాదు. మాకున్న టీచర్స్ చాలా గొప్పవాళ్ళు ఉండేవాళ్ళు. మహానుభావులు ఉండేవాళ్ళు. కానీ పిల్లలు అంత శ్రద్ధ చూపించలేకపోయేవాళ్ళు. వీళ్ళు కూడా ఒక స్టేజ్ దాటి చెప్పలేకపోయేవాళ్ళు. దాంతోటేంటంటే ఆ గురువు వాళ్ళ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ పాస్ అయ్యారు. నా దగ్గర పాస్ అయ్యారు. ఒకే ఒక్క వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. అతనెవడంటే మళ్ళా ధర్మపురే ఫెయిల్ అయ్యాడు మళ్ళా. మన బ్యాడ్ లక్. మిగతా వాళ్ళందరూ పాస్ అయ్యారు. చక్కటి మార్కులతోని కూడా పాస్ అయ్యారు. సో, ఆ సంతోషం వేరు మరి. ఆఖరికి మా సార్‌లు కూడా క్లాస్ టీచర్ అంటారు గదా! ఆయన కూడా అనేవాడు, "నీ శిష్యుల్లో ఒకడు ఫెయిల్ అయ్యాడు గదా!" అని జెప్పేసేసి. నేనప్పుడు నోటి చివరి దాకా వచ్చింది సార్. మీ శిష్యులు అందరూ ఫెయిల్ అయ్యారు అని జెప్పి చెప్దాం అనుకున్నా. కానీ నాకాయనంటే చాలా గౌరవము. సో, ఏమనలేదన్నమాట. సో, అట్లాగా అంత శ్రద్ధగా నేను అంటే పిల్లలకి చదువు చెప్పడము అవి ఇవి చాలా ఇష్టం. తర్వాత మా ఇంటి వాళ్ళు, మా ఓనర్ వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళకొక రోజు చదువు చెప్తున్నాను. చెప్తుంటే "అన్న చెప్తున్నావు నువ్వు, మాకు మళ్ళా చెప్పవా ఇది" అంటే స్కూల్ లోపల ఎప్పుడు ఆమెకి తక్కువ మార్కులొచ్చేవి. మా ఓనర్ వాళ్ళ డాటరు చిన్న పిల్లలే. సో, అయితప్పుడు నేను చెప్తా అని చెప్పి చెప్తుంటే వాళ్ళేం చేశారు, నా దగ్గరికి ట్యూషన్స్ పంపియడం మొదలెట్టారు పిల్లల్ని. పంపించి వాళ్ళందరూ ఏం చేశారంటే డబ్బులిచ్చేవాళ్ళు. అయితే నేను మా అమ్మతోని చెప్పాను. "అమ్మ వాళ్ళు డబ్బులిస్తున్నారు. నేను తీసుకోకూడదు గదా!" అంటే అప్పుడు కొద్దిగా మాకు పేదరికం ఉండేది గదా! "ఏం పర్లేదులే తీసుకో" అని చెప్పేసి చెప్పేది. ఒకళ్ళ దగ్గర మాత్రం తీసుకునేవాళ్ళం గాదు. ఎందుకంటే వాళ్ళు మా ఇంట్లో పర్సనల్ ఫేవర్ ఏదో చేశారన్నమాట. వాళ్ళ దగ్గర తీసుకునేవాడిని గాదు. కొద్దిమంది దగ్గర తీసుకునేవాడిని. అట్లా నాకు ఆ చెప్పడం అనేటటువంటిది అది నేను హోల్ హార్టెడ్‌గా చెప్తాను. నేను అందరిని కూడా చాలా చిన్న పిల్లలుగా ట్రీట్ చేసుకుంటానని చెప్తా గానీ, అంటే ఎవరిని ఇన్సల్ట్ చేద్దామనో, లేకపోతే అవమానం చేద్దామనో, ఎవరైనా తప్పు చెప్తే మీరు తప్పు చెప్పారని అలా అనను నేను. నాకు ఏంటంటే అది నా పద్ధతి కాదు. అంటే ఫ్రస్ట్రేట్ అవుతా. అది ఒప్పుకుంటా నేను. కాదని నేనంటే అది అబద్ధం. ఎప్పుడన్నా ఒకసారి ఫ్రస్ట్రేట్ అవుతా. కాకపోతే ఎంత ఇష్టమంటే నేను ప్రామిస్ పెట్టుకొని చెప్తున్నా. అసలు నాకు చాలా ఇష్టం. అంటే నా చదువుకునే వాళ్ళంటే మీరిక్కడ చెప్తారు. మేము ఈవెన్ వేరే దేశాలలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఇంటికొచ్చి స్కూల్ ఫీజులు అవి ఇవి అడిగితే మా వైఫ్ చెప్పేది. మా హస్బెండ్ వస్తాడు. వచ్చాక ఆయన మీకు ఇచ్చేస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ నేను వెళ్లి చదువుకునే వాళ్ళకి నేను ప్రాపర్ ఇవన్నీ చెప్పుకోకూడదు గానీ, అంటే అంత ఇష్టం చదువుకునే వాళ్ళంటే అంత ఇష్టం నాకు. అంత. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఇది భగవంతుడి మార్గం అని గుర్తుంచుకోండి. చాలా దూరము చక్కగా వచ్చారు. ఎంతో అద్భుతమైనటువంటి దారిలో వెళ్తున్నారు. ఓకే. ఒక్కొక్కసారి నేను ఎప్పుడైనా మీ మీద జోక్స్ ఏసినా, మనీ మేడం మీద ఎప్పుడు జోక్స్ ఏస్తుంటాను. అగ్రణి, గ్రామని, టీవీ మనీ అని జెప్పేసి ఇట్లా అందరి మీద జోక్స్ ఏస్తూ ఉంటాను. ఏదో ఒకటి అంటూ ఉంటాను. పొరపాటున మాకు తెలంగాణలో ఏందంటే ఒక్కొక్కసారి నువ్వు అంటుంటాం. అది ఎవరినో ఏకవచనంతో సంబోధించడం కాదు అని కూడా గుర్తుంచుకోండి.
ఒక ఒక టీచర్ గా నన్ను భావిస్తున్నారు కాబట్టి ఇవన్నీ చెప్పవలసినటువంటి ఆవశ్యకత నాకుంది. మహానుభావులైనటువంటి టీచర్స్ చూశాను నేను మీ అందరికి పాస్ట్ లో ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో మీ అందరికి. నాది ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, అలా 10 నిమిషాల్లో రాసేసి వెళ్ళిపోయిన తర్వాత మా టీచరు వన్ ఆఫ్ ద మెయిన్ జడ్జెస్ అన్నమాట. ఆయన ఏమన్నానంటే ఇంటికి రా ఒకసారి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఇంటికి రమ్మన్నాడా అని అర్థం కాలేదు. నెక్స్ట్ డే వెళ్ళేసరికి నా పేపర్ తీసి చూపించాడు అనమాట. ఏంటిరా ఇది, ఒక పేజీలో 6 పేజీలో రాసేలా పడేసి వెళ్ళిపోతావా? నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత ఇది ఉండి ఇలా ఇంత నెగ్లిజెన్స్ ఏంటిరా అంటే, సార్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అంటే నాకు ఇంట్రెస్ట్, మీకు తెలుసు కదా, ఎస్సే రైటింగ్ అవి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో అందరు ఏమనుకుంటారని రాశాను అంతే. అంటే అట్లా కాదు, ఇప్పుడు రాయి నువ్వు, నేను టైం ఇస్తాను అని చెప్పి ఆయన ఆ నంబర్డ్ పేజీల్లో ఒక పేజీ తీసి నాకు ఇచ్చాడు. సీక్వెన్స్ ఇది అవ్వకుండా ఇచ్చి, ఇప్పుడు రాయి, గంట టైం తీసుకో, రాయి, ఎవ్వల మీ రూమ్ లో ఉండవు, నువ్వు ఒక్కడివే మనస్ఫూర్తిగా ఎంత రాస్తావో రాయి. అప్పట్లో ఈ గూగుల్స్ బీగుల్స్ ఏమి ఉండవు కదా, మనకు పుస్తకాలు అవి ఏమి ఉండవు కదా. అప్పుడు నేను గుండెల లోతుల్లోంచి రాసేసాను. చెమట్లు కారిపోతున్నాయి, తుడుచుకుందామంటే చొక్కా తీసి తుడుచుకోవడమే తప్ప వేరే ఇది లేదనమాట. కానీ గుండెల లోతుల్లోంచి రాసిన తర్వాత అసలు చాలా ఆనందమైంది. సరిగ్గా టైం అవగానే నేను వచ్చి ఏం రా అయిందా అని, సార్ అయింది సార్ అని చెప్పి ఇచ్చాను. ఇలాగానే ఆయన చదివి హీ స్టార్టెడ్ క్రైయింగ్. ఈ గురు పూజోత్సవం సందర్భంగా నేను మా భాష్యకాచార్య గురువు గారిని తలుచుకోవడం నా జన్మ అదృష్టం. ఆయనకు నేను ఏమి ఇవ్వలేకపోయా, ఇద్దాం అనుకునేసరికి ఆయన లేడు ప్రపంచంలో. సో కాకపోతే ఆయన చేసింది కరెక్టా తప్ప నేను అనుకోను. అది ఎథికలా అన్ఎథికలా అంటే నాకు తెలుసు, అది అన్ఎథికల్ అని నాకు తెలుసు, అది అనైతికం అని నాకు తెలుసు. కాకపోతే ఆయన ఒక శిష్యుడిని గెలిపించాలి అనేటటువంటి ఆ తపన ఆయన లోపల, అది నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎస్సే రైటింగ్స్ ఎప్పుడు రాయని నేను ఆయన వల్ల ఎస్సే రైటింగ్స్ రాయాలి అనేటటువంటి స్థితికి వెళ్ళడం అనేది అది ఆయన వల్లనే జరిగింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్, కాలేజ్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, 5 ఏళ్ల వాళ్ళలో నేను అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. మొత్తం డిస్ట్రిక్ట్ అంటే నిజామాబాద్ జిల్లా 9 తాలూకాలకు కలిపి నాకు కన్సలేషన్ ప్రైజ్ కూడా వచ్చింది ఎస్సే రైటింగ్ లో. నా రైటింగ్, హ్యాండ్ రైటింగ్ బాగుండదు, ఏమీ లేదు, ప్రిపేర్ కూడా అవ్వను, నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వను, వెళ్ళిపోయి చెప్పాలనుకున్నది చెప్పడము, మనస్ఫూర్తిగా ఉన్నదేదో మాట్లాడేయడము, ఇంతే. ఎస్సే రైటింగ్ లో కూడా అట్లాగే రాశాను అనమాట. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది ఆ టాపిక్, నిరాడంబరమే నిజమైనటువంటి దేశభక్తి. సరే, మనకు చిన్నప్పటి నుంచి ఎంతో కొంత దేశభక్తి ఉంది. నిరాడంబరత అది ఎప్పటి నుంచి మాకు పేదరికం వల్ల అలవాటైపోయిన నిరాడంబరత, అది రాసుకుంటూ అందులో ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఎక్కడెక్కడవో చెప్పుకుంటూ మా అమ్మ చెప్పినవి అవి చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూర్చి రాసి ఇది నిరాడంబరత అని చెప్పి ఇట్లా దాన్ని ప్రతిసారి రాసుకుంటా, ఇది కాదా నిరాడంబరత అనుకుంటా ఇట్లా రాసి పెడితే నాకే చదివిన తర్వాత అసలు ఎంత బాధ అనిపించిందో. ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు, కాకపోతే చక్కటి ప్రయత్నం అని. నాకు అప్పుడు ఎప్పుడైతే థర్డ్ ప్రైజ్ వచ్చిందో ఎంత సంతోషమో. ఎందుకంటే ఎలక్యూషన్స్ ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్, ఇక అందులో అసలు డౌటే లేదు. ఎలక్యూషన్ టౌన్ లెవెల్ కానీ, తాలూక్ లెవెల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, ఇక ఫస్ట్ ప్రైజ్ రాకపోవడం అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఎస్సే రైటింగ్ లోపల రావడము అనేది, కన్సలేషన్ ప్రైజ్ వచ్చినా కూడా నాకు చాలా సంతోషం అన్నమాట. ఎందుకంటే నేను ఎక్కడ ఏది చూస్తే, ఈ రోజు కూడా ప్రవచనకర్తలు అందరూ పుస్తకాలు చూసి చెప్తూ ఉంటారు. పుస్తకాలు చూసి చెప్పడం లేదు, ఎప్పుడైనా నేను చూసి చెప్పేటట్టయితే చెప్తాను, ఇక ఈ శ్లోకం నేను చూసి చదువుతున్నాను అది ఇదని చెప్పి చెప్తాను, ఇది రిఫర్ చేశాను, ఫలానా చోటు నుంచి రిఫర్ చేశాను, లేకపోతే ఈ జోకు ఆయన చెప్పింది, రిఫరెన్స్లు చెప్తాను. సొంత దీనిలాగా ఎప్పుడు చెప్పను. చెప్పదలుచుకున్న పాయింట్స్ మనస్ఫూర్తిగా చెప్పడానికే ప్రయత్నం చేస్తుంటాను. ఈ గురు పూజోత్సవం సందర్భంగా ఎంతో మంది గురువులు అట్లాగా, నేను చెప్పే కదా, మాకు ఇంద్రకరణ్ రెడ్డి సార్ అని వాళ్ళు వీళ్ళు ఉండేవారు. ఆయనని రోడ్డు మీద పాపం ఆపేసి అట్లా మాట్లాడుతూ ఉంటే ఎన్ని ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉండేవారు. భార్య పిల్లలు పాపం అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. మా ఉత్సాహాన్ని కాదనలేరు ఆయన, భార్య పిల్లల్ని వదులుకోలేరు. అలా చూస్తూ ఎన్ని అడిగినా కూడా ఓపికగా జవాబు చెప్తూ ఉండేవారు. ఎంతో సంతోషం వేసేది. ఒక్కొక్కసారి మా ఉత్సాహానికి ఒక్కొక్కసారి క్లాస్ ఆపేసి వేరే విషయాలు అడగండి అని చెప్పేసి వేరే విషయాలు అడిగేవాళ్ళు. ఇవాళ నేను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ప్రశ్న జవాబులకు వాటికి వీటికి టైం ఇస్తున్నాను అంటే ఆ మహానుభావులు నా జీవితంలో నేర్పినటువంటి మహోన్నతమైనటువంటి పాఠాలు. ఎన్ని పాఠాలు! వాళ్ళే కనుక ఆ రోజుల లోపల కొద్దిగా తేడాగా ఉండి ఈ రోజుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళ టీచర్ల లాగా ఉండుంటే ఏమై ఉండేది మా పరిస్థితి? పేదరికం, ఒకవైపు పేదరికం, మరొక వైపు పోటీని తట్టుకోలేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడు ఎక్కడా కూడా నన్ను సెకండ్ రానియకుండా, ఎప్పుడు జీవితం అంతా కూడా ఫస్ట్ ర్యాంక్ పోటీలకు వెళ్ళు, ఇందులోకి వెళ్ళు, అందులోకి వెళ్ళు,
ఒకసారి నన్ను మా సార్ నా నమ్మకం మీద జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్ పంపించాడు డిస్ట్రిక్ట్ లెవెల్. నేను సార్ నాకు బుక్స్ లో ఉన్నది అది చెప్పగలుగుతాను కానీ జనరల్ నాలెడ్జ్ అవి నాకు అంత రాదు సార్ అంటే, ఏ పోరా ఏదో ఒకటి రాస్తావు నువ్వు అని. ఇక అప్పుడు ఏం చేయాలి, ఆయన నమ్మకం కోసం ఇంకా 4 రోజుల టైం ఉంది. అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర జనరల్ నాలెడ్జ్ ఒక బుక్ తీసుకొని మంచిగా చదువుకున్నాను అనమాట. చదువుకున్నాను, బాగా ప్రిపేర్ అయ్యాను, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు 1 అవర్ టైం పెడితే మనది 20 మినిట్స్ లో అయిపోయింది. అయిపోగానే మొత్తం అయిపోయిందని, పేపర్ అయిపోయిందని కూడా వచ్చేసాను. వచ్చిన 1 మంత్ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ లోపల డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ మనకి జనరల్ నాలెడ్జ్ లో. సో అది నేను అనుకోవడము, గురువులు నాకు ఇచ్చినటువంటి ఆ పుష్ వల్ల అత్యంత పేదరికంలో, మీకు అందరికీ తెలియనంత దారుణమైనటువంటి పేదరికంలో బతికిన నాకు గురువులు ఇచ్చినటువంటి ధైర్యం. నేను ఇవాళ ప్రతి గురువుని పొద్దుటి నుంచి తలుచుకుంటూనే ఉన్నాను. మీ మెసేజ్లు చూసింది ఇవన్నీ కూడా, మీరు మెసేజ్లు పెట్టడానికి వాట్సాప్ ఉంది, మాట్లాడడానికి ఒక ఫోరం ఉంది ఇలాగా. కానీ నాకు మా గురువులందరినీ తలుచుకోవడానికి నా మనసే ఫోరము. నా హృదయంలోంచి ప్రతి సందేశము వాళ్ళందరికీ వెళ్ళాలి, తప్పకుండా వెళ్తుంది. ఎందుకంటే ఈ తరంగాల లోపల ఆ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఖచ్చితంగా మనం చెప్దామనుకున్నటువంటి సందేశం వాళ్ళందరికీ వెళ్తుంది అనేటటువంటి గట్టి నమ్మకం నా లోపల ఉంది. ఆ మహానుభావులైన టీచర్స్ అందరూ కూడా నా జీవితాన్ని మార్చారు. ఎంతో మంది టీచర్స్ చూశాను, మహానుభావులైన ఒకళ్ళిద్దరు చెడ్డవాళ్ళని చూసుండొచ్చు, కానీ 99.9 మంది టీచర్లు మాత్రము శిష్యుల యొక్క సక్సెస్ చూసి సంతోషించే వాళ్ళే ఉంటారు. కాబట్టి అది గురు పూజోత్సవం అయి మన వేదవ్యాసుడిదైనా అవ్వచ్చు, టీచర్స్ డే అని చెప్పుకునేటటువంటి ఈ రోజైనా అవ్వచ్చు, ఏదైనా కూడా మన జీవితాన్ని మార్చిన, లేకపోతే ఒక పేదరికంలో ఉన్నవాడు ఎన్ని రకాలుగా అయినా పాడైపోవచ్చు కదా. అత్యంత ఉన్నతమైనటువంటి ఎడ్యుకేషన్ వచ్చే వరకు కూడా నాకు టీచర్స్ జీవితంలో నన్ను తీర్చిదిద్దారు. అంటే ప్రతి చోట కూడా నా టీచర్ల యొక్క ప్రతిభ నాకు కనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన ప్రతి మాట, వాళ్ళు చెప్పిన పిచ్చి జోకులు, ఇవాళ కూడా నేను అప్పుడప్పుడు ప్రవచనాలలో ఎన్ని పిచ్చి జోక్స్ చేస్తుంటాను, అవి కూడా నేను మా టీచర్ల దగ్గర నేర్చుకున్నవి. నాకు తెలిసో తెలియకో నా జీవితం లోపల నా టీచర్స్ అందరూ నాకు మార్గదర్శకులే. అదే విధంగా మీ అందరి దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మీ అందరూ అడిగే ప్రశ్నల వల్ల ఒక్కొక్కసారి నాకు దిమ్మ తిరిగిపోతుంది. తిరిగిపోయిన తర్వాత నేను కూడా రీసెర్చ్ చేస్తాను, చాలా బాగా ప్రిపేర్ అవుతాను. ప్రవచనాలకు చాలా బాగా ప్రిపేర్ అవుతాను. చక్కగా కొంత టైం పెట్టుకుంటాను. మీ వల్ల నేను ప్రతిరోజు చదివేటటువంటి అలవాటు పోగొట్టుకోకుండా కాపాడుకున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా నాకు టీచర్సే అని చెప్పేసి నాకు గట్టి నమ్మకం. ఈ మహోన్నతమైనటువంటి రోజు నాడు మహోన్నతమైనటువంటి టీచర్స్ అందరినీ తలుచుకోవడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పినవి కేవలం నా భావనలు, ఇవి మాత్రమే. ఐఎమ్ హైలీ కాన్ఫిడెంట్ మీ అందరికీ కూడా ఇటువంటివి జీవితంలో జరిగి ఉంటాయి. మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప వాళ్ళైనటువంటి మహానుభావులైనటువంటి టీచర్స్ చూసుంటారు, మీకోసం కష్టపడి. మీకోసం నేను ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు గెజిటెడ్ సిగ్నేచర్ ఎందుకో అవసరమైంది, నాకు సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు. ఆ టైం లోపల మా ప్రొఫెసర్ తన స్కూటర్ మీద తీసుకొని వెళ్ళి అన్ని చోట్లకు తీసుకెళ్లి 2-3 ఇళ్లకు తీసుకెళ్లి అక్కడ మాకు సంతకాలు పెట్టించి తీసుకొని వచ్చాడు. ఏం అవసరం ఆయనకి, ఏం లాభం? మా ఒక సారు ఒకసారి సిగరెట్ తీసుకురమ్మన్నాడు నన్ను, అవి కూడా తీసుకొచ్చాను. అవన్నీ కూడా జ్ఞాపకం. ఒకసారి మా గురువు గారికి నీళ్లు తెస్తున్నాను అనమాట. ఎవడో వచ్చి ఏం పన్నా అంటే ఏం చెప్పాలని ఇలా అన్నాను. అది తప్పు. అది ఆయన చూసారా సారు. ఆ తర్వాత నన్ను చాలా రోజుల పాటు నీళ్లు అడగలేదు. అప్పుడు ఒకసారి అడిగాను, సార్ ఈ మధ్య నేను నీళ్లు నాతో తెప్పించుకోవడం లేదు సార్, వేరే వాళ్ళతో తెప్పించుకుంటున్నారు ఏంటి అంటే, నువ్వు ఇలా అన్నావు కదరా అని. అయ్యో సార్, వాళ్ళు అన్నదానికి ఏమనాలో తెలియక ఇలా అన్నాను, నాకు మీకు నీళ్లు తేవడం నా బాధ్యత సార్, మీ క్లాస్ మాకు చాలా ఇష్టము అని చెప్పి ఆయన హిస్టరీ టీచర్ అన్నమాట. అలాగా ఎంతో మంది మహానుభావులని ఆ విధంగా ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినా ఏమి ఫెసిలిటీ, నాకు స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఫెసిలిటీస్ సరిగ్గా ఉండేవి కాదు. దాంతో షిఫ్టింగ్ సిస్టమ్స్ అని అంటారు అనమాట. షిఫ్టింగ్ సిస్టమ్ అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఒకళ్ళకి, మధ్యాహ్నం నుంచి ఇంకొక అట్లా ఉంటాయి అన్నమాట. వాటిని షిఫ్టింగ్ స్కూల్. ఆ షిఫ్టింగ్ స్కూల్స్ లో అయినా సరే చదువుకున్నాము. ఆ స్కూల్స్ లోనే నేర్చుకున్నాము. ఎవరి దగ్గర ట్యూషన్ కి డబ్బులే లేవు, డబ్బులు ఎక్కడ ఉంటాయి. నా ఫస్ట్ టైం ట్యూషన్ లాగా ఏమన్నా ఉంది అంటే నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ కు వచ్చి నేను సెంట్రల్ ట్యూటోరియల్స్ అని అప్పట్లో ఉండేదన్నమాట. అక్కడ ఒక 500 రూపీస్ కి మాకు ఎంసెట్ కోచింగ్ క్రాష్ కోర్స్ ఇస్తారనమాట. ఆ క్రాష్ కోర్సు ఎంసెట్ కి తీసుకున్నాము.
అదంటే ఎంతో మంది మహానుభావులు ప్రతి సక్సెస్ టీచర్స్ కి వెళ్ళి చెప్పుకోవడము, ఆ టీచర్స్ సంతోషపడము, వాళ్ళందరూ చాలా ఇంకా ఇంకా ఏమంటారు, ఇంకా ఇంకా ప్రోత్సాహం చేయడము, ఇవన్నీ లేకపోతే ఇవాళ అలాంటి మహానుభావులైన టీచర్స్ లేకపోతే నా జీవితంలో అట్లీస్ట్ ఈ మాత్రము అయినా ఉండగలిగేవాడిని కాదేమో అని అనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ అందరికంటే పెద్ద గురువు అమ్మగారు ఎలాగో ఉండనే ఉంది. సో మా అమ్మ నేర్పించిన వాటితో అసలు కంపేర్ చేయలేము. నాకు మా అమ్మ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని చెప్పేసి అంటుంటారు కదా, అన్ని రకాలుగా కూడా అమ్మతోటి నేను ఒక ఫ్రెండ్ లాగా నా స్కూటర్ ఎక్కించుకొని అన్ని చోట్లకు అమ్మని తిప్పుతుండేవాడిని, అన్ని చోట్లకి వెళ్తుండే వాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా నేను ఈవెన్ నా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ కు వచ్చానంటే అమ్మని తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళాలి, ప్రతి చోట వెళ్లే వాళ్ళము. రోడ్డు మీద ఎక్కడైనా ఆర్కెస్ట్రాలు అవి నాకు చాలా ఇష్టం ఉండేవన్నమాట. రోడ్డు మీద ఎక్కడైనా ఆగిపోతే ఆర్కెస్ట్రాలు వింటూ కూర్చునే వాళ్ళం అనమాట. కూర్చుంటే మా అమ్మకి తనకి ఇష్టం ఉన్నా లేకున్నా నాకు ఇష్టం అని తెలుసు కాబట్టి అక్కడ ఉండేది. ఏం చేయాలి, స్కూటర్ మీద స్టాండ్ వేసి కూర్చోబెట్టేసేవాడిని అమ్మని, నేను పాటలు వింటూ కూర్చునేవాడిని. ఆ రోజుల్లో ఇంత ఇది లేదు కదా మనకు. సో అయితే అప్పుడు అలా ఉంటే, సో అట్లా పాటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అయితే అలా అమ్మ ఎంత ప్రోత్సహించిందో, ఎంత ఇది చేసిందో, నువ్వు ఇలా అవ్వాలి, నువ్వు అలా అవ్వాలి అని చెప్పేసి. ఈ రోజు ఇలా అవుతానని అనుకోలేదు, కాకపోతే మా అమ్మ కూడా ఎంత ప్రోత్సహించిందో. నేను బ్రహ్మసూత్రాలు అవి ఇవి వినడానికి కొంతమంది ప్రవచనకర్తల దానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి అర్థమయ్యేది కాదు. చాలా మంది ఆవులించే వాళ్ళు, చాలా మంది అంటే వాళ్ళు సులభ భాషలో చెప్పడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కాదొకటి. రెండవది ఏంటంటే సబ్జెక్ట్ కూడా చాలా టఫ్. అలాంటిది నేను అక్కడ నోట్స్ రాసుకొని ఇప్పటికీ నా దగ్గర ఆ నోట్స్ ఉన్నాయి. ఒకరోజు నేను నా నోట్స్, నా 15 ఏళ్ల కిందటి నోట్స్ మీకు షేర్ చేస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోయినా నా తపన మీకు అర్థమవుతుంది. ఆ బ్రహ్మసూత్రాలు నేను ఇంటికి వచ్చి మళ్ళీ మా అమ్మకు, మా అమ్మకాయ అంటే ఏమంటారు, పెద్దమ్మ, మా అమ్మకాయకి అమ్మకు ఇద్దరికి కూడా నేను ఆ అవి చెప్తే వాళ్ళు అనేవాళ్ళు, ఒరే ఎలా అర్థమయ్యాయిరా అని. అంటే అంత దైవ కృప అది. నేను ఏమంటానంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. సో ఈ సమయంలో అమ్మగారితో సహా ప్రతి ఒక్క గురువుని, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నా జీవితం లోపల అందరినీ కూడా గుర్తుంచుకున్నాను. అందరు గురువులకి పాదాభివందనము. వాళ్ళు అలాంటి గురువులు మళ్ళీ మళ్ళీ అన్ని జన్మలలో దొరకాలని కూడా నేను ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. అసలు ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ సార్. మీ ఆనందంలో బాధపడుకుంటూ మాకు మీ అద్భుతాలు చెప్పారు. అద్భుతం సార్ మీ చెప్పడం కూడా. అందరికీ జరిగే ఉంటాయి ఇలాంటి సంఘటనలు. చాలా బాగుంది. జై శ్రీకృష్ణ. నమస్కారం బాగా అండి. బాగా కనెక్ట్ అయ్యారు సార్. ఇన్స్పైరింగ్ గా ఉంది సార్, మాకు చాలా చాలా కనెక్ట్ అయ్యాం. ఇన్స్పైరింగ్ గా ఉంది. అమోఘంగా చెప్పారు సార్, అద్భుతంగా అమోఘంగా చెప్పారు సార్. లీనం అయిపోయాం సార్ మీరు చెప్తే. అలాగే రకరకాలుగా ఇన్స్పిరేషన్ అయి సార్ గురు సమాన్ దాత నహి అది ఒకసారి చెప్పండి. మీరు చెప్తుంటే గురు సమాన్ ఇందులో గుర్తు వచ్చాయి అవన్నీ అలా. చెప్పండి అమ్మా. సార్ మళ్ళీ నేను ఒకటి చెప్తానండి. నమస్కారం. చెప్పండి మేడం. నమస్తే. మన లైఫ్ లో అందరినీ విష్ చేస్తాం, అన్ని చేస్తాం, కానీ మన స్పౌస్ ని విష్ చేయం ఎప్పుడును. కానీ చాలా వాళ్ళ దగ్గర నేర్చుకునేది అంటే పేషెన్స్ తో ఉండడం ఎలాగో నేర్చుకుంటాం. పేషెన్స్ ఏంది, వైరాగ్యం కూడా అక్కడే నేర్చుకుంటాం. అది తెలియదులేండి, కానీ అది కరెక్ట్ సార్, అది కరెక్ట్ సార్, అది కరెక్ట్. గురు సమాన్ దాతా నహి అది చెప్పరా సార్? గురు సమాన్ దాతా నహి, జాచక్ శిష్య సమాన్. జాచక్ అంటే యాచకుడు, జాచక్ శిష్య సమాన్. తీన్ లోక్ కి సంపద, సో గురు దిన్హి దాన్. గురువు 3 లోకాల సంపదని తన శిష్యుల కోసం అని చెప్పేసి అందిస్తాడు. బాగుంది సార్. ఫ్యూచర్ లో మేము కూడా మీ జీవిత చరిత్ర చెప్పారు సార్, చాలా సంతోషంగా ఉంది సార్, చాలా బాగా చెప్పారు సార్. నాకు కూడా మా టీచర్లు అందరూ గుర్తొచ్చారు సార్. నాకు కూడా మా టీచర్లు అందరూ గుర్తొచ్చారు. మీరు చెప్తున్న ఇన్సిడెంట్స్ చెప్తే ఎక్కడెక్కడో ఏదో విధంగా కనెక్ట్ అవుతుంటది. సూర్యశ్రీ గారు, లక్ష్మీ గోవిందరావు గారు, సూర్యశ్రీ గారు, లక్ష్మీ గోవిందరావు గారు, సూర్యశ్రీ గారు, లక్ష్మీ గోవిందరావు గారు, సుమిత్ర గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. సూర్యశ్రీ మేడం. జై శ్రీకృష్ణ సార్. మీకు మాకు నిజంగా మేము ఇలా ఉన్నామంటే చాలా, ఇంకా ఎప్పటికీ రుణం అయితే తీర్చుకోలేము మేము. అంత బాగా ఇంకేం చెప్పడానికి ఏమీ లేదు. కానీ
మీరు అంత కష్టపడి నేర్చుకుని మేము ఇలా ఫ్రీగా నేర్చుకుంటున్నాం అంటే మేము చాలా ఫ్రీ టైం ని యూస్ చేసుకుని నేర్చుకుంటున్నాం. మీరేమో చాలా కష్టపడి నేర్చుకున్నారు. చాలా మీరు అదృష్టవంతులం సార్. చెప్పడానికి ఏం లేదు సార్. లక్ష్మీ గోవిందలూరు గారు చాలా థ్యాంక్ చాలా యూ. సందర్భాలు. దినోత్సవ శుభాకాంక్షలు సార్. అంటే తర్వాత మీకు పాదాభివందనాలు సార్. మేము అయ్యో అది పెద్దవాళ్ళం మాత్రం వద్దండి. నేను ఎవరితో ఇప్పుడు అది లేకుండా అది ఒకటే మేము చేయగలిగింది సార్. మీరు ఇంకా ఏమి మా దగ్గర నుంచి ₹1 కూడా చాక్లెట్ కూడా గురువుకి తీసుకోవాలని చెయ్యొచ్చు చెప్పేశారు. కదా సార్, పాదాభివందనాలు గురువుకి చెయ్యొచ్చు కదా. అట్లా లేదు. అంటే నేను అందరినీ ఆత్మస్వరూపులుగా చూస్తాను కాబట్టి అది 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 అవసరం లేదు. సార్ మీరు గౌరవం బ్రైట్ స్టూడెంట్ గా మీరు అందరి దగ్గర మంచి పేరుతో అన్ని నేర్చుకుని మాకు నేర్పిస్తున్నారు. మేమేంటంటే చిన్నప్పుడు అల్లరి చేసి దెబ్బలు తిని గేట్ బయట నుంచో పెట్టి ఈ బెత్తం పెట్టి ఏం పెట్టి చెయ్యి చాపమని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ 5వ క్లాస్ దాకా 4-5 క్లాసుల దాకా అల్లరి చేసి అట్లా అదొక మెమరీ బాగుంటుంది. టీచర్స్ డే నాడు ఆ మెమరీస్ మాకు చిన్నప్పటి నుంచి. కాదు, అయితే అల్లరి నేను చేయనంటారా? నన్ను ఏ బ్యాచ్ లో అయినా మాక్సిమం అల్లరి ఎవరు చేస్తారంటే నా పేరే చెప్తారు. నేను జాబ్ లో జాయిన్ అయినా, మా మేనేజ్మెంట్ క్లాసుల్లో ఉన్నా, ఇంజనీరింగ్ క్లాస్ లో ఉన్నా, తర్వాత మా చిన్నప్పుడు ఇది జోక్స్ విషయాలలో వాటిల్లో అల్లరి విషయాల్లో ఈవెన్ అంతెందుకు మొన్న సాంస్క్రిట్ నేర్చుకుంటే 250 మంది మా క్లాస్ లో అన్నమాట ఉస్మానియాలో. అందులోపల నాకు అల్లరోడు అని చెప్పేసి ఒక బిరుదు కూడా ఇచ్చారు. నేను రాసేటప్పుడు కూడా రాస్తాను, శ్రీనివాస్ దర్బా అల్లరోడు బిరుదాంకిత శ్రీనివాస దర్బా అని చెప్పి రాస్తాను. మాక్సిమం అల్లరి ఇప్పటికీ కూడా నాదే. అల్లరిలో అసలు తగ్గే మీరు నాటి ఇంట్రెస్ట్ తెప్పిస్తారు సార్ మాకు. కానీ మీ వల్ల చాలా కొంచెం చిన్న చిన్న చేంజెస్, ఎక్కువ కాదు కానివ్వండి, లైఫ్ లో కొద్దిగా మార్పులు అయితే చేసుకున్నామండి. అంటే కొంచెం కష్టమే మొత్తం మారిపోవడం. మనం ట్రై చేస్తున్నాం కానీ అది మటుకు చాలా ఇప్పటికీ ఎలా చెప్పాలో తెలియని విషయం. పాయింట్ ఏంటంటే ప్రకృతి సహకరిస్తుంది మనం అనుకుంటే అని చెప్పారు కదా. అదే పాయింట్ మీకు వర్కౌట్ అయిందని నాకు అలా అనిపించింది సార్. మీ గురించి చెప్తుంటే అసలు ఎలాగా మేమైతే ఎంత టైం వేస్ట్ చేసామా అని మాకు అనిపించి, నిజంగా టీచర్లు అప్పుడు అలా ఉండేవారండి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే మ్యాథ్స్ సార్ అయితే మార్కులు వచ్చాక డబ్బులు తీసుకున్నారండి. అలా ఉండేవారు అప్పుడు. మార్కులు మార్క్ పాస్ అయితే ఇవ్వండి డబ్బులు అనేవారు. నిజం. ఇది మనం పోగొట్టుకున్నాం. ఇది మాత్రం పోగొట్టుకున్నాము. అది మాత్రము అంటే నిజంగా అది చాలా గొప్ప విషయము. సుమిత్ర గారు, సారీ ఇందాక మీరు మాట్లాడుతుంటే ఆపాను. సుమిత్ర మేడం, కోటి కృతజ్ఞతలండి. మీరు ఏ విషయం మేము బాగుపడాలి అనే విషయంతో చెప్తారండి. చాలా బాగుంటుంది. ఏది చెప్పినా మా ఎదుగుదల కోసమే చెప్తారు. ఏమైనా సరే మిమ్మల్ని చూసి మేము ఎన్నో నేర్చుకోవాలండి. అయ్యో మీరు ఆల్ ఇన్ వన్ అండి. సార్, కోరిక సవ్యంగా ఉంటే ప్రకృతి సహకరిస్తారు అనేది నిజం. నాకు చాలా సార్లు జరిగింది అలాగా. మీ వల్ల అదొకటి నేర్చుకున్నాను నేను. ట్రూ మేడం, అది చాలా కరెక్ట్. అది కరెక్ట్. మనకు సరి అయిన సంకల్పం ఉంటే భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు. రేపు మనము తెలుసుకునే దేవి భాగవతంలో కూడా మనం అదే కొంతవరకు తెలుసుకుంటాం అన్నమాట, ఏ విధంగా ప్రకృతి శక్తులు మనకు సహకరిస్తాయి అనేది. అద్భుతం. ఇక మనం విష్ణు సహస్రనామంలో విద్యార్థి దశలోనే మీరు గురువు అయినారు. విద్యార్థి దశలోనే గురువు అయినారు. ఏముంది, మేము కోరుకున్నట్టుగా మాకు మంచి గురువు గారు దొరకటం, మాకు అన్ని నేర్పటం, మేము కూడా కొంచెం మారుతున్నాం సార్. చాలా కృతజ్ఞతలు అండి. జై శ్రీకృష్ణ సార్. శుభాకాంక్షలు సార్. మాధురి గారు, మాధురి గారు సారీ ఏదో చెప్తున్నారు. సార్ హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ మీ నుంచి చాలా మాధురి గారు తర్వాత విజయ్ గారు. మాధురి గారు తర్వాత సార్, మీరు చాలా గొప్ప టీచర్ సార్. ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మా మంచి కోసం మేము మీకులాగా మారాలి అని మీ కోరిక, అదొక్కటే మీరు ఆశించేది. సో ఇలాంటి గొప్ప గురువు దొరకటం మేము ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి సార్. మీది వినాలన్నా, మీది తెలియాలన్నా గాని మీ గురించి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ భగవానుడికి థ్యాంక్స్ సార్. ఫస్ట్ మీలాంటి గురువుని మాకు ఇచ్చినందుకు, తర్వాత మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ దినోత్సవ శుభాశయాః మహోదయ.
విజయ గారు, విజయ పోతుకూచి గారు ఏదో చెప్పబోతున్నారు. హ్యాపీ టీచర్స్ డే అండి థ్యాంక్ యూ మేడం. గురువు గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మాకు మంచి త్రావ నడిపిస్తున్నారండి మమ్మల్ని. మా జీవితాలు చాలా కృషి చేస్తున్నారండి. ఇందులో ఎంతమంది మారుతారో నేనైతే చూస్తానండి మారడానికి. కానీ ఇంకా ఏదో ఇంకా ఈ కొద్దిగా తీసేసుకుంటే అంటున్నారండి, ఆదరణలోనే ఉందండి. అన్ని పక్కన పెట్టి ఇంట్లోనే చెప్పేసి అన్నిట్లోనూ కూడా జరిగానండి. నేను శ్రీమన్నారాయణ అండి, తర్వాత సౌందర్య గారి అదేంటి అవన్నీ నేర్చుకున్నానండి. భగవంతుడి గురించి మీరు చెప్పే ఉపన్యాసాలు వినడం అండి చాలా ఉంటాయి సార్. మీ ఉపన్యాసాలు ఇంక వినేది వినాలే ఉంటుందండి. అంటే మీది నేను ఎగ్జాక్ట్ గా మీరు చెప్పుడు కాకపోయినా నేను వీడియోస్ అవి పెడతారు కదండి రాత్రి, అప్పుడు తీరుబడిగా వింటే కొంచెం మనకి బురకెక్కుతుంది అంటారు కదండి. ఇంకా అలాంటప్పుడు కూర్చుని వింటూ ఉంటానండి. విజయ్ గారు మీ మాట బ్రేక్ అవుతున్నది. ఆవిడ మాట కొద్దిగా బ్రేక్ అవుతుంది. జై శ్రీకృష్ణ. ఇక మనము హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ. నేను ఈ దారిలో వచ్చినానంటే మాత్రం అది మీ చలవనే సార్. నిజంగా ఫస్ట్ ప్రవచనం నుంచి నేను వింటున్నాను సార్. భగవద్గీత స్టార్ట్ చేసినారు కదా సార్, అప్పటి నుంచి నేను వింటున్నాను. ఈ దారిలో నేను వచ్చానంటే నిజంగా సార్ మీ దయ, అదే రుణం ఎలా తీర్చుకోగలుగుతామో ఏమో నాకైతే అర్థం కావట్లేదు సార్. అయ్యో, గురు శిష్యుల మధ్య యాక్చువల్ గా రుణానుబంధం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కేవలం అనుబంధమే కానీ రుణానుబంధం ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం ఆశించి ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఆశించి ఇవ్వలేదు కదా, ధర్మ మార్గాన్ని పంపించడమే. మీరు చేసేది కూడా అంతే, ధర్మ మార్గాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం, మా భయంకరమైనటువంటి పరిస్థితులను చూస్తున్నాము. కాబట్టి మనకేంటంటే మనం చేయగలిగేటటువంటి సేవను ధర్మ మార్గంలో దేశము ధర్మము, ఇంకా ఈ రెండు తప్ప మనకి ఇంకా ఏమీ లేవు. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా దేశభక్తి ధర్మభక్తి తప్ప మరేమీ ఉండవు. కాబట్టి ధర్మం మనకు ముందు, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తర్వాత దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉండాలి కదా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. గురువు గారు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. హ్యాపీ టీచర్స్ డే సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. జై శ్రీకృష్ణ సార్. హ్యాపీ టీచర్స్ డే సార్. సార్ మా పాప చిన్న పాట పాడుతుందంట సార్. పాడండి, పాడమనండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. పాడమ్మా. హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ తల్లి. పాడమ్మా. ఇప్పుడు టీచర్స్ మీద ఒక పాట పాడతాను సార్ తెలుగులో. తప్పకుండా. గురువే బ్రహ్మ గురువే విష్ణు ఆ గురువే మహేశ్వరుడు మాననీయుడు. గురువే బ్రహ్మ గురువే విష్ణు ఆ గురువే మహేశ్వరుడు మాననీయుడు. అజ్ఞానపు తిమిరంలో అక్షర జ్యోతిని చూపి అడుగులు వేయించువాడే అధ్యాపకుడు. అజ్ఞానపు తిమిరంలో అక్షర జ్యోతిని చూపి అడుగులు వేయించువాడే అధ్యాపకుడు. ఓనమాలు నేర్పి ఓ వెలుగు దారి చూపి, ఓనమాలు నేర్పి ఓ వెలుగు దారి చూపి ఆనవాలుగా మిగిలే ఆచార్యులు. గురువే బ్రహ్మ గురువే విష్ణు ఆ గురువే మహేశ్వరుడు మాననీయుడు. ఆ గురువే మహేశ్వరుడు మాననీయుడు. వండర్ఫుల్. చాలా బాగా గురువంట బాగా చెప్తారు. చాలా చిన్న పాప ఎంత బాగా పాడింది. ధన్యవాదాలు పాడిన దానికి. స్పష్టంగా పనిచేస్తాయి, అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ మీనింగ్ ఎంత బాగుంది చూడండి. అజ్ఞానపు తిమిరాన్ని వదిలేసి గురువు అంటే తక్కువ చెప్పింది. చాలా చక్కటి. నిజంగా అన్నిట్లోకి కూడా ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా
తల్లిదండ్రుల తర్వాత మనకు మళ్ళీ ఇంకా గురువు, అంటే తల్లిదండ్రులు జన్మనిచ్చిన గురువు మనకు జీవితాన్ని ఇస్తాడు కాబట్టి గురువు. అయితే నేను చెప్పేది ఏంటంటే బోగస్ గురువు పేరు మీద మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచం లోపల. కాబట్టి ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. దీన్నే మనకు శంకరాచార్య భజ గోవిందంలో వాటిలో కూడా చెప్పడం చూసాము. ఎందుకంటే ఉదర పోషణ కోసము బహుకృత వేషం అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా గురువుని మనం చూజ్ చేసుకునేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. నేను ఎన్నోసార్లు మీకు సరైన గురువుల యొక్క కొన్ని నిదర్శనాలు చెప్పాను. అలాంటి మహానుభావులు ఎంతో మంది ఉంటారు. సో అది ఆ సరైన గురువుని చూసుకుంటే జ్ఞాన మార్గంలో ఆటోమేటిక్ గా వెళ్తాం. ఒకసారి జ్ఞాన మార్గంలో వెళ్ళామంటే వెనక్కి రావాలనిపించదు. దురదృష్టం ఏంటంటే కొంతమంది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. వెనక్కి వచ్చేస్తే మళ్ళీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా జ్ఞాన మార్గంలో వెళ్తారని ఆశిస్తూ ఆ గురువులందరికీ నమస్సులు సమర్పిస్తూ ఈ చిన్నగా 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నది మనకు మళ్ళీ 30 నిమిషాలు చేసుకున్నాము. సరే, ఇంకా 30 నిమిషాలు నాకు మిగిలింది. అది మనకు సంతోషం. విష్ణు సహస్రనామం భగవంతుని గురించి తలుచుకుందాం, గురువు గురించి తలుచుకున్నాం కదా. అందరు గురువుల్ని నేను గుర్తు చేసుకున్నాను. మీ అందరి వల్ల చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి సంఘటనలు మీ అందరి జీవితంలో ఎన్నో ఉన్నాయి, నాకు తెలుసు. అది ఖచ్చితంగా ఐఎమ్ హైలీ కాన్ఫిడెంట్, ఇందాక చెప్పినట్టుగా ప్రెటీ ష్యూర్. కానీ ఏంటంటే నాకు కాస్త షేర్ చేసుకోవాలనిపించి అవి సడన్ గా మాటల్లో అంత దూరం వెళ్ళిపోయామన్నమాట. ఒకటి చెప్తుంటే ఇంకో ఇన్సిడెంట్, ఇంకోటి చెప్తుంటే ఇంకో ఇన్సిడెంట్, అన్ని అలా వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇట్స్ వండర్ఫుల్ జర్నీ త్రూ అవుట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి రికార్డింగ్ ఆపేసి మళ్ళీ మనం ప్రారంభించుకుందాం. మీరు చెప్తూ ఉంటే కూడా మావి కూడా గుర్తొస్తున్నాయి సార్. మా చిన్నప్పటి సంగతులు కూడా గుర్తొస్తున్నాయి. మా టీచర్స్ మేము చదివింది అవునండి, మాకు కూడా బాగా గుర్తుకొచ్చాయి. మేము కూడా గుర్తు చేసుకున్నాం. ఇంగ్లీష్ లో ఇంప్రూవ్ అయ్యాం, ఏ టీచర్ వల్ల ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నామని. ఒకసారి నన్ను కంపేర్ చేశారు సార్. ఒక సార్, నా ఇంగ్లీష్ సార్, మా సిస్టర్ సీనియర్, నేను ఈ క్లాస్ అన్నమాట. ఏంటో పర్వాలేదు అంటే అంత అవుట్ గోయింగ్ కాదు నేను. ఈ ఒక ఇంగ్లీష్ చాప్టర్ చదవమన్నారు. 1 పేజ్ చదువుతుంటే యు ఆర్ అన్ అన్బికమింగ్ సిస్టర్ ఆఫ్ సుమతి గౌర్ అని అన్నారు. ఆ మాట అలా చెవులో ఉండిపోయింది. అమ్మ బాబాయ్, నన్ను ఇలా అన్నారా అని. సార్, నేను దాన్ని పంతం కింద పట్టి నా 10th క్లాస్ లో మెట్రికులేషన్ లో ఐ గాట్ 80% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. అది తీసుకెళ్లి ఆ మార్క్ షీట్ పట్టుకుని తీసుకెళ్లి ఆయన చూపించాను. ఇలా చూస్తున్నారు అంతే. ఆయన ఈ కుడ్ నాట్ బిలీవ్ అన్నమాట. ఆ రోజు ఆయన అలా అన్నారు కనుక నేను ఐ కుడ్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. అలాగా చాలా మంది అది ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ, బికాస్ 8th స్టాండర్డ్ అది అంటే అదే కదా. కరెక్ట్. వండర్ఫుల్. మరోసారి అందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇది మనము విష్ణు సహస్రనామం ప్రారంభించుకున్నాము. మరోసారి అందరికీ కూడా గురు పూజోత్సవ టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.